నీ కుటుంబం నీ ఉన్న ప్రాంతంలో ఒక అబ్రహాం కుటుంబం లాగా ఉండాలి. అందుకనే నిన్ను ముట్టితే, యెషయా గ్రంథంలో ఉంది, నిన్ను ముట్టితే ఆయన కన్ను గుడ్డిని ముట్టిన వారితో సమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధమైన స్థితిలోకి నువ్వు రావాలంటే ఈరోజు అబ్రహాము చేసినటువంటి భక్తిని మన కుటుంబంలో జరిగించాలి. అభిమేలెకును తీసుకోకపోతే ఆమె నిమిత్తం నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త దేవుడు భయపెట్టాడు. వెంటనే వణికిపోయాడు అభిమేలెకు. అయ్యా, కింద రాయబడింది, మీరు 11వ వచనంలో చదివితే, 7వ వచనంలో చదివితే, ఆ మనుషుని భార్యను చూడు తిరిగి అతనికి అప్పగించుము. ఎవరంటే అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నేను బలహీనుడిని, నా వల్లకేమీ కాదనుకుంటున్నావు. కానీ ఒంటరిగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవే ఒక బలమైన జనాంగం అని ఆయన అనుకుంటున్నాడు. అందుకని నేను తీసుకొచ్చాను. నేను ఎందుకు ఊరికి ఉత్తినే పిలుచుకొని రాలా ఇక్కడికి, నేను ఉత్తినే సంఘానికి తీసుకొని రాలా, ఉత్తినే ఈ ప్రాంతానికి తీసుకొని రాలా, ఉత్తినే ఈ ప్రదేశంలో నేను పెట్టలా. నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఆయన నేను బలమైనటువంటి జనాంగంగా చేయడానికి, బలమైనటువంటి వ్యక్తిగా చేయడానికి, నేను బట్టి అనేక